3 గదులు 5 తరగతులు అన్నట్లుగా నడుస్తుంది తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలంలో ఒక ప్రైమరీ స్కూల్. కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయని చెబుతున్న ప్రభుత్వం మాటలు ఆచరణలో కనిపించడం లేదు. వరండా చదువులే దిక్కైన చోట కొత్త భవనం కట్టినా అది ప్రారంభానికి నోచుకోలేదు. వానొస్తే పిల్లలు పుస్తకాలు తడిచిపోయే చోట చదువులెలా సాగుతాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. భీమోలు స్కూల్ దుస్థితి మీద 99 టీవీ ప్రత్యేక కథనం. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలంలోని భీమోలు ప్రాథమిక పాఠశాల ఇది. ఇక్కడ కేవలం 3 గదుల్లో పిల్లలు చదువుకుంటున్నారు. 5 తరగతుల పిల్లలు 3 గదుల్లో సర్దుకోలేక వరండాలో కూర్చోవలసి వస్తోంది. వర్షం వస్తే పిల్లలతో పాటు పుస్తకాలు తడిసిపోవలసిందే. ఇంతా చేస్తే అక్కడ టాయిలెట్స్ కూడా సరిగా లేవని ఆడపిల్లలు ఆవేదనతో చెబుతున్నారు. విద్యార్థుల కష్టాలు తొలగాలంటే కొత్తగా కట్టిన స్కూలు భవనం వెంటనే ప్రారంభించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత ప్రభుత్వంలో నాడు నేడు పథకం కింద 1,59,00,000 రూపాయలతో కట్టిన 6 గదుల స్కూలు నిర్మాణం పూర్తయినా ఇప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. మీరు బయట కూర్చొని చదువుకున్నారండి హాల్లో? ఎన్ని రూమ్స్ ఉన్నాయి? ఎన్ని క్లాసులు జరుగుతాయి ఇక్కడ? మీకు బాత్రూమ్లు ఉన్నాయా? మరి ఇలా వర్షం వస్తే పుస్తకాలు కూడా తెచ్చిపోతున్నాయా? మరి వేరే స్కూల్ కట్టారు కదా, ఓపెన్ కాదా? బయట మూడే గదులు ఉన్నాయి. పిల్లలు బయట చదువుకుంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం దయించి దాన్ని పూర్తి చేసి మాకు ఈ పిల్లల్ని కొంచెం సహకరిస్తారని ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు పిల్లలకి దయించి మా పిల్లలకి దయ చూడాలి. బాత్రూమ్లు కూడా లేవు.